అధికార డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత ఒత్తిడి తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ కు ఎన్నికల్లో పోటీ పడేందుకు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ తాను నామినేషన్ను ఆమోదించకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని బైడెన్ స్పష్టం చేశారు. 2020లో తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించగానే మొదటగా కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్షురాలుగా నియమించారని, ఈ 3.5 ఏళ్ల పాలనలో ఆమె తనకు ఎంతగానో సహకరించారని, తన వారసురాలిగా ఆమెను ఆమోదిస్తున్నానంటూ బైడెన్ పేర్కొన్నారు. కమలా హ్యారిస్ కు తాను పూర్తి స్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ట్రంప్ను ఓడిద్దామంటూ బైడెన్ పిలుపునిచ్చారు. తన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నామని, పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక ప్రియమైన అమెరికన్లకు అంటూ సంబోధిస్తూ అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ పేర్కొన్నారు. గడిచిన 3.5 ఏళ్లలో చక్కటి పురోగతి సాధించామని, నేడు అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఉందని అన్నారు. దేశ పునర్నిర్మాణంలో ఎంతో కృషి చేశామని, డ్రగ్స్ ను నిరోధించామని, తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు కోవిడ్ సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లామని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోకుండా వ్యవహరించామని అన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకునేదే లేదన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించిన జో బైడెన్ ఎట్టకేలకు పార్టీలో అంతర్గత ఒత్తిడికి లోనయ్యారు. వయసు మీద పడడంతో ఆయన పలు సందర్భాలలో తికమకకు గురవుతుండడం, హత్యాయత్నం తర్వాత ట్రంప్ ఆదరణ మరింత పెరిగిపోవడంతో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలనే ఒత్తిడి ఆయనపై పెరిగింది. పర్యవసానంగా తాజా నిర్ణయం వెలువడిందని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.